హాయ్ హలో ఎవర్స్ మనం ఇప్పుడు 2025 సంవత్సరము జనవరి 13వ తారీఖున ప్రారంభమవుతున్న మహాకుంభమేళా గురించి తెలుసుకుందాము. ఈ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది, ఈ కుంభమేళా జరిగే ప్రాంతంలో మనం చూడవలసిన విశిష్టతలు ఏమున్నాయి అనేది నా వీడియోలో మీకు ముందుగా తెలియపరుస్తాను. ముందుగా ఈ కుంభమేళా మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా అలహాబాద్ అంటే ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఈ ప్రయాగరాజ్లోని జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు ఈ కుంభమేళా 40 రోజులు జరుగుతుంది. ఈ కుంభమేళా చూడటానికి దేశ విదేశాల నుంచే కాకుండా మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది టూరిస్టులు ఈ కుంభమేళాలో పాల్గొనడానికి వస్తారు. ఈ కుంభమేళాని ముఖ్యంగా భారతదేశంలోని ప్రతి హిందువు, అలానే విదేశాల్లో ఉన్న ప్రతి హిందువు కూడా ఈ కుంభమేళాలో పాల్గొని కుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు. ముందుగా మనము ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ చేరుకున్నాక త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్రాంతంలో ఈ కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఈ కుంభమేళాలో ముందుగా నాగ సాధువులు, తర్వాత అఘోరీలు, ఆ తర్వాత విడి జనాలందరూ స్నానానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ కుంభమేళాని ఈ సంవత్సరం యూపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని గురించి అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుంభమేళాన్ని నిర్వహించడానికి యోగి ఆదిత్య సర్కారు పూనుకొని ఉన్నది. ముఖ్యంగా మనము ఈ కుంభమేళా సమయంలో నాగా సాధువులు, అఘోరీ సాధువులు ఈ త్రివేణి సంగంలో స్నానం చేసే దృశ్యాన్ని మనం ముందుగా చూడాలి. నేను ఈ కుంభమేళాని ఈ జరిగే ప్రాంతాన్ని లాస్ట్ ఇయర్ మేము ఆ ప్రాంతాన్ని కరెక్ట్గా ఇదే రోజుల్లో లాస్ట్ ఇయర్ ఆ ప్రాంతాన్ని దర్శించి ఎక్కడైతే కుంభమేళా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని నేను నా వీడియో తీర్చడం జరుగుతున్నది. ఈ అలహాబాదులో మనం ముఖ్యంగా చూడవలసింది దశరథరాజుకి పిండ ప్రదానం చేశారు. సీతారామచంద్రులు వనవాసంలో వచ్చినప్పుడు దశరథ మహారాజు చనిపోయాడని తెలియపరచగా అక్కడ దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారు. మనకి బోట్ మాట్లాడుకొని త్రివేణి సంగం మధ్యలో మనకి ఒక బల్లకట్ట లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మన స్నానానికి నిలుపుతారు. ఆ స్నానం చేసే ప్రాంతానికి మనం బోట్ మాట్లాడుకున్నప్పుడు ఆ బోటు వాడు మనకి ఆ ప్రాంతం గురించి అంతా వివరిస్తూ ఉంటాడు. ఆ దశరథ మహారాజుకి ఏడైతే పిండ ప్రదానం చేశారో ఆ ప్రదేశాన్ని మనకు చూపిస్తారు. అక్కడే మనకి ఘాట్లో ఆంజనేయ స్వామి వారు శయనమూర్తిగా ఉంటారు. చాలా విశిష్టమైన ఆంజనేయ స్వామివారు, ఆంజనేయ స్వామివారి టెంపుల్. తర్వాత సీతారామచంద్రులు ఎక్కడైతే స్టే చేశారో, ఎక్కడైతే పిండ ప్రదానం చేశారో అక్కడ రామచంద్రులు, సీతమ్మ, రామచంద్రుల మందిరం ఒకటి నిర్మించి ఉన్నారు. తర్వాత అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 18 శక్తిపీఠాల్లో ఒకటైన అలోపిమాత టెంపుల్, అమ్మవారి కుడి చేయి పడిన ప్రాంతము అలోపిమాత టెంపుల్ కూడా ఈ అలహాబాద్ ప్రాంతంలో ఉన్నది. అట్లాగే 108 శక్తిపీఠాల్లో ఒకటైన లలితాదేవి శక్తిపీఠం కూడా ఇక్కడి నుంచి మనకి ఒక 15 కిలోమీటర్లు అంటే ఘాట్ రోడ్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో లలితామాత శక్తిపీఠం కూడా మీకు నేను నా వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ప్రయాగరాజ్ ఎక్కడి నుంచి చేరుకోవాలంటే విజయవాడ నుంచి మనకి అనేక ట్రైన్స్ ప్రయాగరాజ్ ఉన్నాయి. కాశీ వెళ్ళిన వాళ్ళు కాశీ నుంచి రిటర్ను 160 కిలోమీటర్ల దూరంలో ప్రయాగరాజ్ ఉంటుంది. ప్రయాగరాజ్ నుంచి 120-150 మధ్యలో కిలోమీటర్ల దూరంలో మనకి అయోధ్య ఉంటుంది. మీరు చూస్తున్నారు సీతమ్మ వారు, రామచంద్రుల వారు ఎక్కడైతే స్టే చేశారో, ఎక్కడైతే స్వామివారికి పిండ ప్రదానం చేశారో అక్కడ మనం సీతారామచంద్రుల మందిరం ఒకటి నిర్మించి ఉన్నది. అక్కడే పెద్దది రావి వృక్షం ఒకటి ఉంటుంది. ఆ రావి వృక్షం చాలా విశిష్టమైనదని అక్కడ ఉన్న వాళ్ళు మనకి తెలియపరుచున్నారు. తదుపరి అయోధ్య నుంచి మనకి అయోధ్య దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే దారిలో మనకి భరతుడి పాదుకా పట్టాభిషేకం అంటే భరతుడు పాదుకలు తీసుకొని వస్తాడు. భరతుడు రామచంద్రుల వారిని కలవటానికి వచ్చినప్పుడు అక్కడ రామచంద్రుల వారి పాదుకలు తీసుకొని వెళ్తాడు. ఆ ప్రదేశం ఒకటి మనం మాట్లాడుకున్న ట్యాక్సీ వాళ్ళని మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి మనకు చూపిస్తారు. ఆ ప్రాంతం కూడా మనకి ఎంతో విశిష్టంగా ఉంటుంది. అది అడవి మధ్యలో ఉంటుంది. అది చాలా మనం సుందరంగా కనపడుతూ ఉంటుంది. ఈ వృక్షాన్ని సాక్షాత్తు సీతమ్మ వారు
మనం చూస్తున్నాము. ఈ ప్రదేశంలో నాటిన చెట్టుని సాక్షాత్ సీతమ్మ వారు నాటినట్టు అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. అంటే ఆ వృక్షం ఇదైన తర్వాత దాని స్థానంలో అదే ప్లేస్లో మళ్ళా తిరిగి వృక్షాలు నాటుతూ ఉన్నారు. తదుపరి మనము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ను ఒకటి దర్శిస్తాం. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ శయనమూర్తి, ఈయన చాలా శక్తివంతుడని మనకి అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఆ కనపడుతున్నది త్రివేణి సంగం మీద ఉన్న బ్రిడ్జి. దాన్ని రోప్స్తో అటు ఇటు చాలా అందంగా నిర్మించి ఉన్నారు. దాని మీద ట్రైన్స్, అట్లానే అవతల ఉన్న బ్రిడ్జి మీద మనకి బస్సులు వెళ్ళేది, బస్సులు మిగతా రోడ్ అండ్ రైలు ట్రాన్స్పోర్ట్, 2 బ్రిడ్జీలు ఈ అలహాబాదు లో మనం చూస్తూ ఉన్నాము. ఈ అలహాబాద్కి యూపీ సర్కార్ వచ్చినాక పేరు మార్చింది. ఈ అలహాబాద్ని పాత పేరు వచ్చి ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగ్రాజ్ అని పేరు మార్చడం జరిగింది. మనకి ఇప్పుడు ఆ బోటు అతను చూపిస్తూ ఉన్నాడు. ఆ కనపడే ప్రాంతంలోనే దశరథ మహారాజుకి సీతారామచంద్రులు లక్ష్మణస్వామి పిండ ప్రదానం చేసి ఉన్నారు. ఇక్కడ ఈ కనపడే ప్రాంతంలో వాళ్ళు పడవను మనం అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ ఆపి ఆ కనపడే బల్లకట్టు ప్రాంతంలో మనకి స్నానానికి ఆపుతారు. ఇక్కడ మనకి గంగా నది కనపడుతూ ఉంటుంది, యమునా నది కనపడుతూ ఉంటుంది. సరస్వతి నది మటుకి అంతర్వాహిని, అంటే ఈ నదులలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అక్కడున్న స్థానికులు మనం తెలియపరుచుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే వేణి దానం అనేది జరుగుతున్నది. భార్యాభర్తలు ఇద్దరుంటే మాత్రమే ఈ వేణి దానం చేయటానికి అక్కడ కుదురుతూ ఉంటుంది. మనం స్నానం చేసినాక అక్కడ పండితులను మనం మాట్లాడుకుంటే ఆ వేణి దానం అనేది వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ బోటు మనం మాట్లాడుకుంటే ఒక మనిషికి బోటుకి 200 ఛార్జ్ చేశారు. అక్కడ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ మనకు స్నానాలు అయినాక మళ్ళీ మనం తీసుకొచ్చి వదిలిపెడుతూ ఉంటారు. ఓ బోట్ మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటే మనిషికి 200 తీసుకుంటారు. లేకపోతే గ్రూప్కి అయితే అందరు ఎక్కిన దాకా ఆపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్నదే అలోపి మాత శక్తిపీఠం. అలోపి మాత శక్తిపీఠం అంటే అమ్మవారి కుడి చెయ్యి ఈ ప్రదేశంలో పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమి ఉండదు, కానీ అమ్మవారి కుడి చెయ్యి రూపంలో మనకి ఒక ఆకారం కనపడుతూ ఉంటుంది. నేను ఆ వీడియోలో అది కూడా నేను చిత్రీకరించి ఉన్నాను. అమ్మవారి శక్తిపీఠాన్ని మీరు కూడా దర్శించి ఆ అమ్మవారి కృపకు మీరు కూడా పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉన్నాను. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన సమయంలో కొద్దిగా రష్ తక్కువగా ఉండటం వల్ల నేను టెంపుల్ లోపల దాకా కూడా నా వీడియో తీయటం కుదిరింది. తర్వాత ఇక్కడ అమ్మవారి చుట్టూ మనం ప్రదక్షిణ చేయొచ్చు, అమ్మవారిని తాకొచ్చు. అమ్మవారిని తాకినాక మనకి ఒక వస్త్రాన్ని వాళ్ళు కొద్దిగా పండితులకు కానీ మనం డబ్బులు ఇస్తే అమ్మవారిని తాకినిచ్చి అమ్మవారి చీర కానీ అమ్మవారికి సమర్పించిన జాకెట్ ముక్కలు కానీ మనకి ఇస్తూ ఉంటారు. చీరలు అయితే ఇంతని రేటు పెట్టి తీసుకుంటూ ఉంటారు. అమ్మవారి జాకెట్ ముక్కలు మటుకి మనం ఆ పంతులు గారికి 100-200 ఇస్తే ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉన్నాము. ఈ అమ్మవారి ఈ టెంపుల్ మనకి ఘాట్ నుంచి, మెయిన్ ఘాట్ నుంచి, త్రివేణి సంగమ ఘాట్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. ఆ కనపడే అమ్మవారే అలోపి మాత అమ్మవారు. పక్కన మనకి టెంపుల్కి అమ్మవారి అలోపి మాత టెంపుల్ పక్కన ఈ ఆలయం ఒకటి ఉంటుంది. ఇది రాజుల కోటలాగా ఉంటుంది. ఇక్కడ సీతారామచంద్రులు, ఆంజనేయ స్వామి, లక్ష్మణస్వామి, మిగతా అందరి దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ చాలా సుందరంగా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణవారి మందిరం కూడా ఉన్నది. ఈ ప్రాంతం ఎంత సుందరంగానూ చూడటానికి మనకి చాలా అందంగానూ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.